దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తన గ్రంథంలో నుండి 104వ కీర్తన 1 నుండి 18 వచనాలు. ప్రియులారా, మరి ఈ సమయంలో వాక్య ధ్యానానికి వెళ్ళక మునుపు ముందుగా వాక్య భాగంలో నుండి సమయానుకూలంగా మీ నిమిత్తమై నేను మొదటి 5 వచనాలు చదివి వినిపిస్తాను. తర్వాత మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మీ దగ్గర బైబిల్స్ అందుబాటున్నట్లయితే ప్రియులారా, నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. కలిసి లేఖన భాగాన్ని చదివి ధ్యానంలోకి వెళదాం. 104వ కీర్తన మొదటి 5 వచనాలు సమయానుకూలంగా మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధికంగా ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తమకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు మన వెనుకడిలో దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము సృష్టికర్త దేవుడు, లేక సృష్టికర్త అయినటువంటి దేవుడు, గాడ్ ద క్రియేటర్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకుని ప్రియులారా, నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మహాదేవుని అధికారాన్ని, మహిమను స్తుతిస్తూ రచయిత ఈ కీర్తన ప్రారంభిస్తూ ఉన్నాడు. రచయిత ఇలా ప్రకటించడానికి కారణము, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఇంకా ఆయన తనని తగిన పద్ధతిలో సమస్తాన్ని సృష్టించి వాటిని ఆయన సరిగ్గా చూసుకుంటూ ఉన్నాడు. ఆయన భూమి నుండి మొక్కలు పెరిగేలా చేశాడు. అలాగే జంతువులకు వాటిని ఆహారంగా, ఆశ్రయంగా ఉపయోగించడం ద్వారా జీవితాలు కాపాడుకునే అవకాశాన్ని వాటి కలిగించాడు దేవుడు. మానవుల సరైన ప్రతిస్పందన ప్రకృతిని ఆరాధించడం అనేటువంటిది కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించడం అనేది ప్రధానం ప్రియులారా. కనుక సృష్టి మొత్తాన్ని సృష్టించి శ్రద్ధ వహించే దేవుని గుర్తించలేకపోతున్నాడు మానవుడు. కానీ ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అయి ఉండి మానవుడు తన్ని దేవుణ్ణి గుర్తించే విధంగా ఎన్నో అవకాశాలు కలిగిస్తున్న దేవుని వైపు నేటి పాఠ్యభాగంలో మనం చూడవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి 18 వచనాల ఆధారంగా దేవుడు మొత్తం విశ్వాన్ని సృష్టించాడు మరియు దానిని సరళంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రకృతి క్రమం, ప్రకృతిలోని సరిహద్దులు, సృష్టిలో సామరస్యపూర్వకంగా జీవించే ప్రతి జీవి మరియు మొక్కలు అన్నీ దేవుని కార్యమే ప్రియులారా. మీ చుట్టూ ఉన్న స్వభావాన్ని చూడండి. అందులో మీ పట్ల దేవుని ప్రేమను మరియు మీ జీవితాన్ని పెంపొందించడంలో దేవుని యొక్క నైపుణ్యతను మనము కనుగొంటాం. నిజమే ప్రియులారా, ఈ సృష్టిని చూసినప్పుడు నిజంగా దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో అర్థం చేసుకున్నటువంటి వారు దేవుని ఆరాధించకుండా ఉండలేరని నేటి పాఠ్యభాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠముగా ఈ మొదటి 18 వచనాల నుండి గమనించినట్లయితే ప్రకృతిని సంరక్షించే బాధ్యత దేవుడు మనపైన కూడా పెట్టాడు. దేవుడు తాను అందంగా మరియు సామరస్యంగా సృష్టించిన ప్రపంచాన్ని నిర్వహించేటువంటి బాధ్యతను మానవులకు ఇచ్చినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ సత్యాన్ని మనం గమనిస్తున్నాం ప్రియులారా. ప్రపంచం యొక్క పరిణామాలపై ఎటువంటి వివేచన చూపకపోవడం, పునర్వినియోగం పరచలేనటువంటి ఉత్పత్తులను సరిగా ఉపయోగించడం, మీరు దేవుని సృష్టి పట్ల సరిగా శ్రద్ధ చూపడం లేని సంగతి జ్ఞాపకం చేయబడుతున్నాయి ప్రియులారా. కనుక ఇందులో నుండి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు మన జీవితానికి అన్వయింపుగా ప్రియులారా
దేవుడు చేసిన ప్రపంచాన్ని చూసుకోవడానికి మనం ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నాం అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు మానవుని ప్రత్యేకంగా సృష్టించడం ద్వారా ఈ సృష్టి అంతటికీ మానవుని ఒక కిరీటంగా చేసిన సంగతి మనం వాక్యం ద్వారా గుర్తెరుగుతాం ప్రియులారా. కనుక దేవుని ఉద్దేశము సంపూర్తి నెరవేర్చబడడానికి దేవుడు వాడుకునేటువంటి సాధనము మనమే అన్న సంగతి ప్రియులారా నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరచి ఈ రోజున ప్రజలు సృష్టిని పూజించడం ఎంత అన్యాయం, ఎంత అక్రమమో మనము వాక్యం ద్వారా గమనిస్తున్నాం ప్రియులారా. కనుక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ సృష్టిని చూస్తుండగా మనకు అర్థమవుతుందని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా, ఇంత శ్రద్ధ వహించినటువంటి దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి ఈ మాటలు అన్వయించుకుంటూ రండి, ఒక ప్రార్థన సమయం మనం ప్రభు సన్నిధిలో చేసుకుందాం. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు ప్రియులారా. అందులో నన్ను దేవుడు ఈ సృష్టి అంతటిపైన ఒక అధికారం కలిగిన వారిగా చేసి మనను దీవించి మన ద్వారా సృష్టిని దీవించాలని ఆశిస్తున్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. రండి, ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు శ్రద్ధతో సృష్టించిన ఈ ప్రపంచము ద్వారా మీ ప్రేమ మరియు మీ శక్తిని అనుభవించడానికి నన్ను అనుమతించినందుకై మీకు వందనాలు, అనుమతిస్తున్నందుకై వందనాలు. కృతజ్ఞత కలిగి ప్రభువా, మీరు సృష్టించినటువంటి సృష్టిలో నేను కూడా తండ్రి భాగస్వామినై నేను గణపరిచి ఆరాధించుట్లో మీ కృప కొరకు మీరు ఇచ్చిన బాధ్యత కొరకే స్తోత్రం చెల్లిస్తూ మీకే సకల మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించి సృష్టికర్త అయినటువంటి దేవుడుగా మా తల వంచి మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలకు మన స్పందనగా ప్రియులారా, నిజమే, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మానవుడు ఒక విధంగా ఒక కిరీటం వంటి వాడని సంగతి ప్రియులారా వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, నిజమే ప్రియులారా, ఈ సర్వ సృష్టిని దేవుడు సృష్టించి మనకు అప్పగించాడు. దాన్ని పరిపాలించేటువంటి బాధ్యతను ప్రియులారా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక గాడ్ ఈజ్ అ క్రియేటర్, దేవుడే సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రియులారా. కనుక ఆయన సృష్టిలో మనమున్న సంగతి మర్చిపోకుండా ప్రియులారా, మరి దేవుని సృష్టి ఎంత గొప్పదిగా ఉన్నదో ప్రియులారా, సృష్టి అంతా మనకు జ్ఞాపకం చేస్తుండగా ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేకులకు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పరిచయం చేయడమే ఆయనకు నిజమైనటువంటి కృతజ్ఞత స్తుతి అర్పించే విషయంగా ఈరోజు మరలా జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఆ విధంగా చేయుటకు దేవుడు కృప చూపించాలని ఆశపడదాం. మరొకసారి ప్రియులారా, కార్యక్రమం ముగింపులో సమయం తీసుకొని ఈ అనుదిన ధ్యానాలు చూస్తున్నటువంటి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనేటువంటి ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాన్ని పరిచయం చేయడం ద్వారా అనేకుల యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు కూడా బలపరిచిన వాళ్ళు అవుతారని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమం యొక్క ఉపయోగం కొరకు ప్రియులారా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.